రెగ్యులర్‌గా కాకుండా 3 బీహెచ్‌కే హౌసు 2.75 సెంట్స్‌లో జస్ట్ 60 లాక్స్‌కే. అది కూడా ఇప్పుడు ప్రెజెంట్ డెవలప్‌మెంట్ అవుతున్న ఏరియాస్‌లోనే. మీరు ఈ ఇంటిని ఎట్టి పరిస్థితుల్లో అస్సలు మిస్ చేసుకోకండి. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఇల్లు మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. ఇక మీ ఫ్రెండ్స్‌లో లేదా రిలేటివ్స్‌లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే మీరు కూడా మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో చేస్తాం. మీలో ఎవరైనా మీ దగ్గర ప్లాట్ ఉండి హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మీ ప్లాట్లోనే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో చేస్తాం. కన్స్ట్రక్షన్కి వచ్చేసి మనం కోట్ చేసే ప్రైస్ వచ్చేసి 2500 అయితే చెప్తున్నాం. నెగోషియేషన్ అయితే ఉంటుంది. మొదటి నుండి చివరి దాకా మొత్తం మనమే కంప్లీట్ చేస్తాం. పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2500 అయితే చెప్తున్నాం. కొంచెం నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకంతే కాంటాక్ట్ అవ్వండి. మేము ఇచ్చే ప్రైస్ కొటేషన్ మీకు నచ్చినట్టయితేనే మా మీద ఉన్న నమ్మకంతో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 20x60 మొత్తం 2.75 సెంట్లలో అయితే ఉంటుంది. 1200 ఎస్ఎఫ్టీస్లో 135 గజాలలో అయితే ఈ ఇల్లు అయితే ఉంటుంది. మన నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ ఇంటిని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. స్కిప్ చేస్తూ చూసారనుకోండి కొంచెం డౌట్స్ అయితే క్రియేట్ అవుతాయి. అందుకే స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. మనకు ఎంట్రన్స్ లో బైక్ పార్కింగ్ అయితే ఇచ్చారు. దాని సైజ్ వచ్చేసి 16x9 అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న రైట్ సైడ్ వాళ్ళు వచ్చేసి మొత్తం 3 feet అయితే స్పేస్ వదిలారు. ఇక్కడే వాష్ ఏరియా అయితే ఉంటుంది. అలాగే మెయిన్ ఫేస్ వచ్చేసి ఉత్తరం ఫేస్. వీళ్ళు మాత్రం ఈస్ట్ ఫేస్కి ఇంకో డోర్ అయితే ఇచ్చారు. అది కూడా సేఫ్టీ గ్రిల్స్తో. మనకు ఈ పార్కింగ్ ఏరియాలోనే సంప్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ డోరు. 2 డోర్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్ డోరు అండ్ ఇప్పుడు ఫస్ట్ చూస్తుంది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ డోరు. మనకు ఎంట్రన్స్లోనే గెస్ట్ వాష్రూమ్ కూడా ఉంటుందండి. స్టెప్స్ పక్కలే. అక్కడ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి హాల్లో సిట్అవుట్ ఏరియా. సిట్అవుట్ ఏరియాలో కూడా పిఓపి చాలా బాగా చేయించారు. ఇక్కడే వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే పెట్టించారండి. ఈ సిట్అవుట్ ఏరియా సైజ్ వచ్చేసి వెడల్పు వచ్చేసి అయితే 7 అయితే ఉంటుంది అండ్ పొడవు వచ్చేసి 10 అయితే ఉంటుంది. ఈ ఇంట్లో యూజ్ చేసిన మెయిన్ డోర్ కూడా మంచి టేక్ అయితే పెట్టించారండి. రెడీమేడ్ టేక్ అది. మెయిన్ డోర్ డిజైన్ కూడా సింపుల్ గా చాలా బాగా చేయించారు. ఇప్పుడు హాల్లోకి ఎంట్రీ అవ్వగానే మనకు ఈస్ట్ ఫేసింగ్ డోర్ అయితే కనపడుతుంది. అలాగే పిఓపి చూస్తే డిజైన్ మాత్రం చాలా బాగుంది. రైట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ అయితే కనపడుతుంది. సెల్ఫ్స్ కూడా చాలా బాగా చేయించారు. పిఓపి మధ్యలో మంచి లైట్స్ అయితే పెట్టించారు. హాల్ మొత్తం చాలా స్పీజియస్గా అయితే కనపడుతుంది. ఈ హాల్లోనే వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో అలాగే ఈస్ట్ ఫేసింగ్ డోర్ అయితే పెట్టించారు. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాసీ మ్యాటిక్ ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే పెట్టించారండి. ఇక్కడ స్ట్రైట్గా చూసుకున్నట్టయితే మనకు కిచెన్ పక్కలే ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే కనపడుతుంది. కిచెన్ ఎంట్రన్స్లోనే వాష్ బేసిన్ అయితే ఉంటుందండి. ఈ హాల్ సైజ్ వచ్చేసి 17x19 అయితే ఉంటుంది. హాల్లోకి ఎంట్రీ అవ్వగానే మనకు సెల్ఫ్స్ అయితే కనపడతాయి. ఇక ఎంట్రన్స్లోనే పూజ గది అయితే పెట్టించారు. సింపుల్గా చాలా బాగుంది. మెయిన్గా ఇలాంటి హౌసెస్కి కబోర్డ్ చేయించుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఓన్లీ సెల్ఫ్స్ అయితే కొంచెం లుక్ అయితే తగ్గుతుంది. మీలో ఎవరైనా మీ హౌసెస్ కూడా లేదా ప్రాపర్టీస్కి ఎవరైనా కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. కిచెన్ సైజ్ వచ్చేసి పొడవు వచ్చేసి 9, వెడల్పు వచ్చేసి 8 అయితే ఉంటుంది. కిచెన్ పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే కనపడుతుంది. అండ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ స్ట్రైట్గా వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంకో బెడ్రూమ్ అయితే కనపడుతుంది. అది కూడా యాజ్ ఇట్ ఈస్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్లోనే ఉంటుంది. బెడ్రూమ్ డోర్స్కి వచ్చేసి మొత్తం 3D ప్రింటెడ్ డోర్స్ అయితే పెట్టించారు. ఈ బిల్డర్ మాత్రం ఎక్కడైతే కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ వైజు. ఈ ఇంట్లో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ స్పేస్ని వేస్ట్ చేయకుండా మొత్తం ఆక్యుపై చేసేసి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయించారు. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఒక వాల్కి అయితే డిఫరెంట్ కలర్ అయితే వేయించారు. స్ట్రైట్గా వస్తే మనకు యూపీవీసీ స్లైడ్ విండో అయితే పెట్టించారు. అలాగే ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ టాయిలెట్ అయితే పెట్టించారు. ఈ వాష్రూమ్ పైనే స్పేస్ అయితే ఇచ్చారండి. అన్యూజ్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి ఈ ఇంటిని అయితే విజిట్ చేయండి. మీకే క్లారిటీగా అర్థమవుతుంది హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేయించారని. ఇక ఈ మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్స్ వచ్చేసి మెయిన్ డోర్ పక్కలైతే సెల్ఫ్స్ అయితే పెట్టించారు. అవి కూడా మరీ ఎక్కువ లేకుండా సింపుల్గా చాలా బాగున్నాయి. పిఓపి డిజైన్ అయితే సింపుల్గా చాలా బాగా చేయించారండి. కలర్ మెయింటెనెన్స్ చాలా బాగుంది ఈ హౌస్లో వచ్చేసి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 9x13 అయితే ఉంటుంది. హాల్లో వచ్చేసి పిఓపి కానీ మధ్యలో జూమర్ లైట్ కానీ చాలా బాగా ఉంది. లుక్ వైజ్ చాలా బాగా అనిపిస్తుంది. నాకు మాత్రం 2.75 సెంట్స్లో 3 BHK హౌస్ అంటే చాలా రేర్గా అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. అందుకే మిస్ అవ్వకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. నచ్చితేనే ఇన్వెస్ట్ చేయండి. ఇంతవరకు మనం వీడియో చేసిన ప్రాపర్టీస్ వచ్చేసి అన్ని క్లారిటీ అండ్ మంచి ప్రాపర్టీసే వీడియోస్ చేసామండి.
ఇప్పుడు మనం ఎంట్రీ అవుతున్నది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్‌కి అటాచ్డ్‌గానే ఇంకో బెడ్రూమ్ అయితే ఉంటుంది. మనం పీఓపీ చూసుకున్నట్టయితే డిజైన్ మాత్రం చాలా బాగా చేయించారు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది. ఒక వాల్‌కైతే డిఫరెంట్ కలర్ అయితే ఏయించారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి యూపీవీసీ స్లైడ్ విండో అయితే పెట్టించారు. ఇప్పుడు మెయిన్‌గా చాలా హౌసెస్‌లో కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారంటే ఒక హౌసు. ఆ హౌస్‌లో ప్రతి ఒక్కరు యూపీవీసీ స్లైడ్ విండోస్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. డబ్ల్యూపీసీకి, యూపీవీసీకి డిఫరెన్స్ ఏంటో ఒక వీడియో చేయాలనుకుంటున్నా. అది కూడా నెక్స్ట్ వీడియోస్‌లో అయితే వచ్చేస్తది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 9x12 అయితే ఉంటుంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్‌కి అటాచ్డ్‌గానే ఇంకో బెడ్రూమ్ అయితే ఉంటుంది. కొంచెం చిన్నగా అయితే ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్‌తో కంపేర్ చేసుకుంటే. 2 బెడ్రూమ్స్ అటాచ్డ్‌గా ఉంటే ఇబ్బందని చాలామందికి డౌట్ ఉంటే ఉండొచ్చు. కానీ మీరు మాత్రం ఈ డోర్ అయితే క్లోజ్ చేసేసుకుంటే ఈ బెడ్రూమ్ వాళ్ళు మాత్రం మెయిన్ డోర్ దగ్గర ఇంకో డోర్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు మనం ఎంటర్ అయింది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ చిల్డ్రన్ బెడ్రూమ్ లాగానే ఉంటుంది. పక్కనే ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్తో కంపేర్ చేసుకుంటే పీఓపీ డిజైన్ మాత్రం సింపుల్గా అయితే ఉంది. ఇక్కడే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందండి. ఈ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే పెట్టించారు. ఎగ్జాక్ట్గా స్టెప్స్ కింద అయితే వస్తుంది ఈ అటాచ్డ్ వాష్రూమ్. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 8x9 అయితే ఉంటుంది. ఈ బెడ్రూమ్కి మొత్తం 2 డోర్స్ అయితే ఉంటాయి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి రావచ్చు, అలాగే ఎంట్రన్స్లో నుంచి కూడా రావచ్చు. ఇక ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 20x60 అండి. మొత్తం 2.75 సెంట్స్లో అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రూవల్ అన్నీ ఉన్నాయండి. అండ్ అలాగే 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 60 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుందండి ఈ హౌస్కి. ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి నాగసాయి నగర్ నియర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, కల్లూరు మండల్, కర్నూలు జిల్లా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్ విజిట్ చేయడానికి. ఇలానే రెగ్యులర్గా మన ఛానల్ అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు మాత్రం సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి.